సార్ కొంతకాలంగా రష్యా, యుక్రెయిన్ యుద్ధం జరుగుతా ఉంది. ఈ 2 దేశాల మధ్య యుద్ధం ఎందుకు జరుగుతా ఉంది? యుద్ధ నేపథ్యం ఏమిటి? ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధంని దాదాపు 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది. 2 సంవత్సరాలు దాటింది. ప్రధాన కారణం నేను చెప్తాను అమెరికన్ సామ్రాజ్యవాదం. అంటే సామ్రాజ్యవాదం. దాంట్లో అమెరికన్ సామ్రాజ్యం. ఇది ప్రధాన కారణం. ఎందుకంటే ఒకప్పుడు అమెరికా ఈ పెట్టుబడిదారుల కూటమి, సోవియట్ రష్యా ఈ కూటమి ఉన్నప్పుడు నాటో అనేది నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అని ఈ పాశ్చాత్య దేశాలంతా ఒక కూటమి ఏర్పరచుకున్నారు. యుద్ధ కూటమి ఏర్పరచుకున్నారు. ఎస్, నాటో కూటమి. అది యుద్ధ కూటమి, యుద్ధం కోసం. అదే రకంగా సోవియట్ యూనియన్ వాళ్ళ డిఫెన్స్లో పడ్డానికి వార్సా ప్యాక్ట్ అనేది వాళ్ళు ఉపయోగించుకున్నారు. వాళ్ళు ఒక కూటమి. అంటే వీళ్ళు కూటమి చేశారు కాబట్టి వాళ్ళు చేసుకున్నారు డిఫెన్స్ కోసం. ఇప్పుడు సోవియట్ యూనియన్ అవన్నీ కూలిపోయింది. అవన్నీ చూసాం. సోషలిస్ట్ దేశాలు అది ప్రస్తుతం అన్ని పెట్టుబడుల దేశాలు అయిపోయినాయి. వార్సా ప్యాక్ట్ అనేది నశించిపోయింది. మరి నాటో ఎందుకు నశించలేదు? నాటో అవసరం లేదు కదా. దేనికోసం అయితే మీరు స్టార్ట్ చేశారో అది అవసరం లేదు, తీరిపోయింది. ఇప్పుడు బంద్ చేయాలి కదా, లేదు, అది అలాగే కొనసాగిస్తున్నారు. అంటే ప్రపంచం మొత్తంగా నేను పోలీస్ మ్యాన్గా వ్యవహరించాలి, ప్రపంచం మొత్తం నేను అలగదీయాలి, ఆఫ్రికా, ఏషియా, లాటిన్ అమెరికా దేశాలన్నింటినీ నేను కంట్రోల్ చేయాలి, భయపెట్టించాలి, గుండాయిజం చేయాలి, రౌడిజం చేయాలి. దానికోసం ఈ నాటో కూటమిని వాడుతున్నారు. ఇప్పుడు ఈ నాటో కూటమిలో యుక్రెయిన్లో ఒక ప్రెసిడెంట్ ఎన్నికైన తర్వాత నేను నాటోలో చేరతానన్నారు. ఒకప్పుడు ఒక చట్టం ఉంది, యుక్రెయిన్కి రష్యాకి ఒక అగ్రిమెంట్ ఉంది. మేము మీతో ఉండకపోయినా మేము నాటోలో చేరము అనేది రాసింది అగ్రిమెంట్. యుక్రెయిన్ రాసింది. సో ఆ రకంగా ఇద్దరు నేబర్లే. యూరప్, యుక్రెయిన్ రష్యా పక్కనే, ఒకే పక్కన బార్డర్స్ ఉంటారు, పక్క దేశాలు. సో మేము చేరమని అగ్రిమెంట్ ఉంది. సో ఇంతకాలం పీస్ఫుల్గా ఉంది. వాళ్ళ మధ్య మంచి పీస్ఫుల్ రిలేషన్స్ ఉంది. రష్యన్స్ చాలామంది యుక్రెయిన్లో ఉంటున్నారు కూడా, చాలా ప్రాంతాల్లో ఉంటున్నారు. కానీ ఈ మధ్య ఆ యుక్రెయిన్ ప్రెసిడెంట్ కొంచెం ప్రొవోక్ చేయడం మొదలుపెట్టాడు, మేము నాటోలో చేరతామని. ఒకసారి నాటోలో చేరితే నాటో కూటమిలో ఉన్న ఒక అండర్స్టాండింగ్ ఏమంటే అమెరికా సైన్యం డైరెక్ట్గా యుక్రెయిన్లో పెట్టచ్చు. ఇప్పుడు నాటోలో ఒక సైన్యం ఒకసారి ఆ యుద్ధ కూటమి అది అంటే నేను అమెరికా సైన్యం ఇక్కడ పెట్టవచ్చు, నేను డైరెక్ట్గా యుక్రెయిన్ బార్డర్లో పెట్టచ్చు, అంటే రష్యా బార్డర్లో. అంటే ఒక ప్రమాదమైన సిట్యుయేషన్ తీసుకొస్తున్నారు. అసలు రష్యాకి ఈరోజు అమెరికాకి ఏ మాత్రం యుద్ధ పరిస్థితి లేదు, అలాంటి వాతావరణం లేదు కూడా. కానీ మీరు డైరెక్ట్గా ఇలా పెట్టి ఆ రకంగా ప్రొవోక్ చేయండి, రెచ్చగొట్టే చర్యలు తీసుకుంటే రష్యా చూసింది దీన్ని నివారించడానికి యుద్ధం చేసింది. ఆ యుద్ధం రైట్ ఆర్ రాంగా అనేది ఒక పాయింట్. ఆ యుద్ధం ఇంకా కొనసాగుతుంది. యుద్ధం కొనసాగడానికి కారణం ఏంటి? చాలా దేశాలు ప్రత్యేకమైన ఐక్యరాజ్య సమితిలో కూడా యుద్ధాన్ని ఆపండి, చర్చలు చేయండి అంటున్నారు. వెరీ గుడ్, మంచి పాయింట్. యుద్ధం చేస్తే ఇద్దరు కొట్లాడితే మనం ఏం చేస్తాం? మధ్యలో వెళ్ళి బాబు కూర్చోబెట్టి మాట్లాడిపించి ఆ యుద్ధాన్ని, వాళ్ళ గొడవల్ని ఆపడానికి ప్రయత్నం చేస్తాం. ఇది సామాన్యంగా చేయాల్సిన పని, యునైటెడ్ నేషన్స్ చేయాల్సిన పని అది. కానీ ఇక్కడ చేయకుండా అమెరికా అండ్ సామ్రాజ్యవాదులు వాళ్ళు చర్చలు మాత్రం చేయొద్దంటున్నారు. చర్చలు చేయకుండా వాళ్ళు యుద్ధ సామగ్రిని పంపిస్తున్నారు, డబ్బులు పంపిస్తున్నారు, బిలియన్స్ పంపిస్తున్నారు. రష్యా పైన మాత్రం అటాక్ చేయాలని చెప్తున్నారు. రష్యా స్టార్ట్ చేసింది కాబట్టి రష్యాని ఈరోజు మనం గుణపాఠం నేర్పించాలి, మనం చేయాలి. అంతేగాని మీరు మాత్రం చర్చలు మాత్రం చేయొద్దు. ఎన్నో దేశాలు, చైనా, ఇక్కడ వేరే దేశాలు, ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్, చాలా దేశాలు యుక్రెయిన్ పైన, రష్యా పైన పెట్టారు. మేము చర్చలు చేయండి అంటే రష్యా చెప్పిన ఓకే, మేము చర్చలు చేయడానికి రెడీ. కాకపోతే ఇదే కండిషన్ వాళ్ళది, ఏమంటే మీరు నాటోలో చేరొద్దు, యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేయొద్దని రష్యా చెప్తుంది. ఆ రకంగా రష్యా కరెక్ట్ ఆ దీంట్లో. కానీ యుక్రెయిన్ ఒప్పుకోవట్లేదు. యుక్రెయిన్ యాక్టర్ ఉన్న ప్రెసిడెంట్ ఈరోజు ఎవరైతే ఉన్నాడో ఆయన ఇప్పుడు వీళ్ళ మీద అంత ప్రెషర్ వేసి, ఈరోజు అమెరికాలో కూడా చాలా ప్రెషర్స్ ఉన్నాయి. ఇది ఫెయిల్ వార్ అనేది. ఆఫ్ఘనిస్తాన్లో ఫెయిల్ అయ్యారు, చాలా చోట్ల ఇరాక్లో ఫెయిల్ అయ్యారు. అంటే యుద్ధం స్టార్ట్ చేస్తారు, యుద్ధ సామగ్రిని పంపిస్తారు, వాళ్ళ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్లో లాభాలు వచ్చేటట్టు చూస్తారు, అన్నీ చేస్తారు. కానీ ఆ ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ ఎందుకు అవుతుందంటే కింద ప్రజల్లో సపోర్ట్ లేదు కాబట్టి. సో ఇక్కడ కూడా ఆ పరిస్థితి కలప. యుక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్న దేశాలేంటి? తర్వాత రష్యాకి సపోర్ట్ చేస్తున్న దేశాలేంటి? రష్యాకి సపోర్ట్ చేస్తున్న దేశాలు అనేది లేకపోయినా ఈ యుద్ధాన్ని ఆపి చర్చలు చేయండి అని చెప్పే దేశాలు చాలా ఉన్నాయి. అది మెజార్టీ ప్రపంచంలో. దాంట్లో ఇండియా కూడా ఉంది. కాకపోతే ఇండియన్ గవర్నమెంట్ స్టాండ్ ఇటు ఉంటాయి. ఒక్కోసారి ఇటు ఉన్న ఈ ఇష్యూలో కొంచెం బ్యాలెన్స్ ఉందా లేదా అనేది స్టాండ్ ఇండియాది ఉంది, చైనాది ఉంది, ప్రధానంగా సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్, ఈ చాలా దేశాలు ఉన్నాయి. చాలా దేశాలు ఓటింగ్లో కూడా చూస్తే చాలా దేశాలు మెజార్టీ చర్చలు జరపండి అనేది ఉంది.
కానీ చర్చలు జరపొద్దు, యుద్ధం కొనసాగించాలి అని చెప్పే దేశాలు యూరోపియన్ యూనియన్, నాటో దేశాలు, అంటే యూరోప్లో ఉన్న దేశాలన్నీ దానికి ఉన్నాయి. ఫ్రాన్స్, ఈరోజు పోలాండ్ వాళ్ళు ఏమంటున్నారంటే మా సైన్యాలు కూడా పంపిస్తాం, మా సైన్యాలను పంపించే పరిస్థితి లేకపోలేదు అనేది 2 రోజుల ముందు స్టేట్మెంట్ ఉంది. పోలాండ్ది ఉంది. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మ్యాక్రన్ కూడా అలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. మేము కూడా సైన్యం పంపించే అవకాశాలు ఉన్నాయి అనేది వాళ్ళు చేస్తున్నారు. అంటే ఇవన్నీ రెచ్చగొట్టే స్టేట్మెంట్లు. దీనివల్ల నష్టం, అందరికీ నష్టం, ప్రపంచ దేశానికే నష్టం. ఎందుకంటే యుద్ధం కొనసాగడం వల్ల రష్యా నుంచి, యుక్రెయిన్ నుంచి మనకు చాలామంది ఈ గోధుమలు ఉత్పత్తి అవుతుంటాయి, ఫర్టిలైజర్స్ అవుతుంటాయి, అక్కడి నుంచే కొంటారు, మొత్తం ప్రపంచం అంతా కొంటారు, చాలా తక్కువ ధరలో మంచి క్వాలిటీలో వస్తుంటాయి. ఇవన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఈరోజు దాని ధరలు పెరిగినాయి, విపరీతంగా పెరిగినాయి. దీనివల్ల యూరోప్ దేశాల్లో కూడా ప్రాబ్లం ఉంది. వాళ్ళు రష్యన్ పైన మీకు ఇది ఆపుతాం, అది ఆపుతామని రష్యా ఏం చెప్తుంది, మేము మీకు ఆయిల్ పంపించడం ఆపుతామంటున్నారు. ఆయిల్ పంపించడం ఆపుతామంటే యూరోప్లో ధరలన్నీ విపరీతంగా పెరిగిపోయినాయి. సో అక్కడ ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయింది. ఈరోజు చాలా విపరీతంగా ఉంది ఇన్ఫ్లేషన్ యూరోప్ అంతా. సో ఎంత ఉన్నా పర్వాలేదు, కానీ మేము యుద్ధోన్మాదం మాత్రం మేము యుద్ధోన్మాదం నుంచి తగ్గేదలే అని అంటున్నారు వాళ్ళు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి ఒక పెను ప్రమాదంగా యుద్ధం కూడా ఒక సవాలుగా మారుతున్న పరిస్థితి ఉన్నది కదా. ఈ యుద్ధ వాతావరణం లేకుండా ఈ 2 దేశాల మధ్య చర్చలు జరిగి ఒక సామరస్య వాతావరణాన్ని కల్పిస్తే బాగుంటుంది. ఆ దశగా అప్పుడు ఏ దేశాలు పూనుకుంటే అట్లాంటి చర్యలు జరిగే అవకాశాలు ఉంటాయి? ఈరోజు ఇంకా కొద్ది రోజుల్లో స్విట్జర్లాండ్లో చర్చ పెడుతున్నారు, ఒక ప్రోగ్రామ్ చర్చల కోసం. కానీ ఎవరు పెట్టారు? యుక్రెయిన్ వాళ్ళు. స్విట్జర్లాండ్ దేశం దాని ఇనిషియేటివ్ తీసుకుంది, చొరవ తీసుకుంటే, కానీ దాంట్లో రష్యాని పిలవలేదు. ఇప్పుడు యుద్ధంలో ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్ళిద్దరిని కూర్చోబెట్టాలి, మిగతా దేశాలు కూడా ఉండాలి మధ్యవర్తిగా. కానీ యుక్రెయిన్ని పిలిచి రష్యాని పిలవకుండా మేము యుద్ధం ఆపడానికి పెడుతున్నామంటే దాని మీనింగ్ లేదు, చాలా అసలు హోప్లెస్. అప్పుడు చైనా, యుఎస్ని కూడా పిలిచారు, వాళ్ళు కూడా ఇప్పటివరకు కన్ఫర్మ్ చేయలేదు. అంటే నా ఒపీనియన్లో చైనా అయితే పోదు, యుఎస్ అయితే వాడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఆయన వెళ్ళకపోతే ఎవరినో పంపిస్తాడు. అది నా ఒపీనియన్లో బిదన్ పోవచ్చు, ఇంకెవరినో ఒక ఆఫీషియల్ సెక్రటరీ ఎవరినో పంపిస్తాడు. కానీ చైనా వెళ్ళకపోవచ్చు, ఏంటంటే నువ్వు ఇద్దరిని వెళ్ళాలి. అదే రకంగా మీరు చెప్పిన ప్రపంచం మార్కెట్లో ఎఫెక్ట్ అవుతున్నాయి. ఆఫ్రికా దేశాలని విపరీతంగా ఎఫెక్ట్ అవుతుంది. ఆఫ్రికన్ దేశాలు అసలు ముందే కొట్టుమెడలు ఆడుతున్నాయి. ముందే అక్కడ సామ్రాజ్యవాదం మొత్తం వాళ్ళని లూట్ చేసి మైనింగ్లో కానీ, కాఫీ కానీ, కోకో కానీ అన్ని రకాల దోచుకునే పరిస్థితుల్లో వాళ్ళు ఆర్థిక సంక్షోభం ఎదుర్కొనడంలో ఈ దెబ్బ వల్ల మొత్తం ఎక్స్పోర్ట్స్ అన్నీ ఆగిపోవడం వల్ల ఆఫ్రికన్ దేశం చాలా ఇబ్బంది ఫీల్ అవుతున్నాయి. అదొకటి. సరే, మన దేశం మీద ఈ యుద్ధం వల్ల ఏ రంగాలలో మన ఆర్థిక వ్యవస్థ మీద దీని ప్రభావం పడే అవకాశం? మనకు అగ్రికల్చర్ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఎందుకంటే ఫెర్టిలైజర్స్ మనం అక్కడి నుంచి కూడా తీసుకుంటాం. సో ఫెర్టిలైజర్స్ ధరలు విపరీతంగా పెరగడం వల్ల ఏంటంటే ఆ రూట్ మార్కెటింగ్ అయితే కూడా ఆ సముద్రం ఏ సముద్రం నుంచి రావాలి, ఆ సముద్రం యుద్ధం సంబంధించిన ప్లేస్ ఉంటే వేరే రూట్ నుంచి రావాలి. వేరే రూట్ నుంచి రావడం వల్ల కాస్ట్ కూడా పెరిగిపోతుంది. అదే రకంగా ఆయిల్ కూడా మనకు ఇప్పుడైతే రష్యాతో ఒక అగ్రిమెంట్ ఉంది, చౌకంగా చీప్గా ఇవ్వడానికి ఒక అగ్రిమెంట్ ఉంది, రూపీ పేమెంట్తో ఇవ్వడానికి, రష్యన్ పైసలతో లేకపోతే యువాన్ పేమెంట్తో, చైనా పేమెంట్తో, డాలర్లో కాకుండా ఆ రకంగా చేయడానికి కూడా ఒక అగ్రిమెంట్ ఉంది. సో ఆ రకంగా భారతదేశం ఆ రకంగా కొంత రష్యాతో ఫ్రెండ్లీ, ఎప్పటి నుంచో సోవియట్ యూనియన్తో ఫ్రెండ్లీ ఉంది కాబట్టి ఆ ఎఫెక్ట్ ఈరోజు కొంత బెటర్ ఉంది మన పరిస్థితి. కానీ కొంత బెటరే, కానీ మన పైన కూడా నెగిటివ్ ప్రభావం ఉంది. యుక్రెయిన్ నాటో సభ్యత్వం కోసం డిమాండ్ చేయడం వెనకాల యుక్రెయిన్ ఉద్దేశం ఏమైనా ఉంటుంది సార్? ఇప్పుడు ఎలా ఉంటుందంటే యూరోపియన్ యూనియన్ కూడా వాళ్ళ సైన్యం యుక్రెయిన్లో రావాలంటే యుక్రెయిన్ని ఒప్పించాలి. సో యుక్రెయిన్ని రెచ్చగొడతారు, మీరు మా కూటమిలో వస్తే మేము ఈ రకంగా మీకు. దీని వెనక అమెరికా ప్రధాన కారణం. అమెరికా, యూరప్ 2 ప్రధాన కారణం. అంటే రష్యాని అమెరికా మెయిన్ టార్గెట్ చేసుకోవడం వలన ఈ పరిణామాలు వస్తున్నాయా? పరిణామాలు వస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు ప్రపంచమంతా ఇంక్లూడింగ్ రష్యా సామ్రాజ్యవాదం కూడా క్రైసిస్లో ఉంది. ఈరోజు అమెరికా నిన్న ఐఎంఎఫ్ స్టేట్మెంట్ ఉంది, అమెరికా పెద్ద సంకటంలో ఉంది, ఆర్థిక దీంట్లో ఉందని. అది యుద్ధం చేస్తున్నప్పుడల్లా ఒక సంక్షోభానికి. యూరప్ కూడా రిసెషన్లో ఉంది. ఈరోజు ఇన్ఫ్లేషన్ 20%, 15% ఉంది యూకేలో. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ వెస్ట్రన్ కంట్రీస్ ఉన్నాయి, అయినా వీళ్ళు యుద్ధాన్ని మాత్రం వాళ్ళు కొనసాగిస్తారు. సార్, 2008లో అమెరికా ఒక తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో అమెరికా మొత్తం ఆర్థిక వ్యవస్థ, అమెరికా మార్కెట్ అంతా కూడా కుప్పకూలిపోయిన పరిస్థితికి వచ్చింది. దాని నుంచి అది తీరుకోక ముందే
ఆయా దేశాలలో కూడా యుద్ధోన్మాద చర్యలకి యుద్ధాలకి ఎందుకు తెరనిక ఉండి ప్రోత్సహిస్తుంది? అమెరికా లక్ష్యం ఏంటి? మంచి క్వశ్చన్. ఎందుకంటే వాళ్ళు దెబ్బతిన్నారు కాబట్టి ఇప్పుడు ప్రపంచంలో మిగతా రిసోర్సెస్ని లాగట్టుకోవాలంటే మీకు ఆయిల్ పైన కంట్రోల్ ఉండాలి, ప్లస్ మిగతా దానిపైన కంట్రోల్ ఉండాలి. మైనింగ్ పైన, సహజ వనరుల పైన మిగతా దేశాల్లో, చిన్న దేశాల్లో, అభివృద్ధి చెందుతున్న దేశాలు లేదా బ్యాక్వర్డ్ దేశాలు. సో వీటిపైన రావాలంటే కొంచెం యుద్ధాన్మాదాన్ని క్రియేట్ చేస్తే వాళ్ళని ఏమంటారు, స్క్వీజ్ చేసి బాబు నువ్వు రాకపోతే నేను ఎట్లా చూస్తుంటాం, మన దగ్గర సెటిల్మెంట్ ఎలా చేస్తారో మన సినిమాలో చూపిస్తుంటారు, నిజంగా కూడా సెటిల్మెంట్ అలాగే చేస్తారు, దెబ్బలు తీస్తారు. ఆ రకంగా వాళ్ళు ఆ రకంగా క్రియేట్ చేశారు. ఈరోజు ఈ క్రియేట్ చేయడంలో ఏమంటే ఇంకో సమస్య, అమెరికన్ డాలర్ ఏదైతే ఉందో ఆ డాలర్ ఒక వాల్యూ అనేది విపరీతంగా తగ్గుతూ వచ్చింది, పడిపోతూ వస్తుంది. ఈరోజు చాలా దేశాలు డాలర్ని పక్కన పెట్టి వాళ్ళ కరెన్సీలో చేసుకుంటున్నారు ఎక్స్చేంజ్. ఇది అవసరం కూడా. డాలర్ పైన చేయడం వల్ల మొత్తం అసలు అమెరికా బతుకున్నదే మనం ఏం ఖర్చు పెడితే అమెరికా ప్రజలు బతుకుతున్నారు, మన పైసలతో బతుకుతున్నారు వాళ్ళు. అలా కాకుండా వాళ్ళ పైసలతో వాళ్ళు బతకాలి కానీ మన పైసలతో. సో ఈ డాలర్ని తగ్గుతున్నారు. ఇప్పుడు చైనా యువాన్లో నడుస్తున్నాయి, ఇరాన్ కూడా వేరే కరెన్సీలో చేయడానికి రెడీగా ఉన్నారు. ఇండియా కూడా రష్యాతో చర్చలు ఏమంటున్నారు, రూబులా మీ పైసలతోనే ఆయిల్ కొంటాం, ఈ వీళ్ళ పైసలతో ఆయిల్ కొంటే డాలర్ అక్కడక్కడ డాలర్ తగ్గిపోతున్నాయి, ఎక్స్చేంజ్లో తగ్గిపోతుంది. సో రష్యా, చైనా, భారత్ అసలు ఈ 3 దేశాలు ఏకమై ఉంటే ప్రపంచంలో శాంతి వదులుతుంది. ప్రపంచంలో మిగతా చిన్న దేశాలు, పెద్ద దేశాలు అందరికీ ఉపయోగపడుతుంది. అసలు వీళ్ళిద్దరు ముగ్గురు కలవాలి ఫస్ట్. రష్యా యుక్రెయిన్ యుద్ధానికి గల కారణాలు ఏంటి? ఆ యుద్ధం ఆగాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఏ దేశాలు ముందుకు వస్తే బాగుంటుంది అనేది చాలా లోతైన వివరణ చెప్పారు సార్. మాతృక టీవీ స్టూడియో నుంచి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.